నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు ఇప్పుడు ఏంటంటే ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి అంటే ఉన్న ఉద్యోగంలో సరిగ్గా లేకపోవడం, నిలకడ లేకపోవడం, అదేవిధంగా కొంతమందికి మనశ్శాంతి లేకపోవడం అండి. ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆ సమస్యల్లో నుంచి కొద్దిగా రిలాక్స్ అనుకోవచ్చు, ఏవైనా అనుకోవచ్చు, బయటపడాలంటే అసలు ఏం చేయాలండి? చాలా మంచి ప్రశ్న తల్లి. ఇందులో ఒక చిన్న విషయం చెప్తాను. ఒక మనిషికి ఉద్యోగం రాకపోతున్నది అని అంటే మొదలు గ్రహాలు నీ జాతక కుండలిలో నీకు ఉద్యోగ ఉందా లేదా అనేది మొదలు చూసుకోవాలి. రెండవది, కొంతమందికి ఏంటి అంటే ఉద్యోగాలు పడవు, వ్యాపారం బాగా నడుస్తుంది. అవునా? ఉద్యోగమా, వ్యాపారమా, ఇంకేమైనా, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం ఉందా లేదా అవన్నీ మనకు దేంట్లో తెలుస్తాయి? మన జాతక కుండలిలో మాత్రమే అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు దాన్ని ఒక బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళి మనం చూపించుకోవాలి. మనసు శాంతి కావాలి అని అంటే రోజు ఉదయము దేవాలయానికి వెళ్తాం కదా, దేవాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలలో ఒకడైనటువంటి వాడు చంద్రుడు ఉంటాడు. చంద్రుడికి ఒక 9 ప్రదక్షిణాలు చేస్తే మనసు అనేది చినితంగా ఉంటుంది. కాకపోతే ఒక విషయం చెప్తానమ్మా, ఎక్కువగా ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకు మాత్రము ఒక 4 చెప్తా. మొట్టమొదటిది, ఇదే నవగ్రహాలలో బృహస్పతి గ్రహము అని ఒకటి ఉంటుంది. బృహస్పతి గ్రహాన్ని ఆరాధన చేసిన ప్రతి గురువారం రోజు పసుపు కలిపిన పాలతో అభిషేకం చేసి పసుపు వత్తితో దీపారాధన చేస్తే అది కూడా 16 గురువారాలు ఆచరించాలి. 16 గురువారాలు ఆచరిస్తే ఉద్యోగం అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి. రెండోది, మేధా దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ఉన్నారు కదా, దక్షిణామూర్తి ఆలయ దర్శనం చేసుకున్న, దక్షిణామూర్తి అష్టకం చదువుకున్న, రోజు ఉదయం 3 సార్ల, సాయంత్రం 3 సార్ల చదవాలి. అలా ప్రతిరోజు చదువుతూ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే ఆస్కారం ఉంటుంది. మూడవది, దత్తాత్రేయుల వారు గురు సత్స్వరూపము. ఎందుకంటే త్రిమూర్తులు కలిపి ఏకంగా జన్మించిన వాడే దత్తాత్రేయుడు. విన్నావా తల్లి? దత్తాత్రేయుల వారి ఆచరించిన దత్తాత్రేయుల వారి గురు చరిత్ర పారాయణము అని ఉంటుంది. గురు చరిత్ర పారాయణ ఆచరించి, అంటే ఈ గురు చరిత్ర పారాయణం ప్రారంభం చేసేటప్పుడు మనసులో ఒక మంచి, నాకు ఉద్యోగం రావాలి, లేకపోతే నేను ఒక ఆర్మీలో చేరాలి, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి, అలా నీకు నచ్చింది ఏదైనా సరే ఎంచుకొని కనుక అనుకుంటే ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. 4వది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన. ప్రతి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేసిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో పంచామృతాలతో అభిషేకం చేసిన, లేదా మనకి ఇంటి బయట కానీ లేకపోతే దూరంలో కానీ ఎక్కడో ఒకడ పాము పుట్టలు అని ఉంటాయి, పూజించే పుట్టలు. ఒక ఇంత 100 ml పాలు తీసుకుపోయి, ఒక గ్లాసుడు పాలు ఆ పుట్టలో పోసిన మనకు ఉద్యోగం రావడానికి 100కు 100 పాలు ఉంటుంది. విన్నారా? కాబట్టి ఇవి ఆచరిస్తే సరిపోతుంది. సకల యోగ్యత అనేది కూడా మనకు దక్కి, ఉద్యోగం కావాల్సిన వారికి ఉద్యోగము, మనశ్శాంతి కావాల్సిన వారికి మనశ్శాంతి అన్ని రకాలుగా చేకూర్చి ఎల్లవేళలుగా నిత్యంగా మంచి మేధస్సుతో జీవిస్తూ ఉంటారు తల్లి. చాలా చక్కగా తెలియదు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.